మీకు బాధ్యత ఉన్నది కాబట్టి ఇలా చిన్న చిన్న వాళ్ళను ఎట్లయితే చిన్న చిన్న ఇంటి మీరు ఎట్లయితే సీల్ చేస్తారో ఇలా ప్రజల అభిష్టం మేరకు అన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు ఒక్కరోజు వాళ్ళు నీళ్ళు ఇవ్వడంతో చాదబాయిలో మీరు చూస్తూ ఉన్నారు నీళ్ళు ఎట్లా అయిపోయినాయి. దయచేసి మేము ఊరికే చెప్పట్లేదు, మేము ఊరికే కొట్లాడలేదు. మా బతుకులు నాగం చేసే ఫ్యాక్టరీలను చూడండి. ఫ్యాక్టరీ అంటే 10 మందికి అన్నం పెట్టాలి తప్ప 10 మంది పానాలు తీసే ఫ్యాక్టరీలు మాత్రమే వద్దంటున్నాం. ఇక మీరు అందరూ కూడా చూసినారు, చెరువులో చేప పిల్లలు చచ్చిపోయినాయి. ఇవాళ మనుషులు పుసుకున్న గొర్రెలు అయితే గొర్రెలు కూడా చచ్చిపోవు. ఎవడన్నా బర్రెలను ఈడ్చుకొని పోయి ధూపు అవుతుందని చెప్పి ఇలా నీళ్లు తాగితే వాళ్ళు కూడా చచ్చిపోయేటోళ్ళు అక్కడ కూడా. అందుకే మేము దయచేసి మీకు ఒకటే కోరుకుంటున్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అది మన మండల మెజిస్ట్రేట్ అధికారిగా మీరు వెంటనే వీటి 2 రద్దు చేయాలి. వాటికి అనుమతులు కూడా ఏది ఎన్ఓసి ఇచ్చినంత మాత్రాన ఫ్యాక్టరీ కట్టాలని రూల్ లేదు. ప్రజలు నష్టం కలిగితే మీరు ఏ క్షణమైనా ఎప్పుడైనా కూడా దాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీనికి బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ బాధ్యత కనుక అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటే మరి ప్రజల పక్షాన మళ్ళొకసారి మాకు పోరాటానికి అవకాశం ఇవ్వద్దని చెప్తా ఉన్నాం. మేము మీకు అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూసినది, అది తెరవద్దు. ఇది కూడా మూసినది, ఇది తెరవద్దన్న ఉద్దేశంతో ఇలా ఆల్ పార్టీలు వచ్చారు ఇక్కడికి. ఒక కమిషన్ల పార్టీలు తప్ప మిగతా ప్రజల పార్టీలు అన్నీ వచ్చినాయి ఇక్కడికి. కాబట్టి మా అందరి అఖిలపక్ష సమావేశం తరఫున మీకు ఈ నివేదికను మేము కంపెనీ ఒకటి గ్రీన్ కంపెనీస్ ఇవి రెండింటిని కూడా వెంటనే వీటి అనుమతులతో పాటుగా కంపెనీలను వెంటనే మూసివేయాలని చెప్పేసి ఇలా అఖిలపక్షం సమావేశం పార్టీల తరఫున మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. మేము చాలా రోజుల నుంచి కూడా మేము కొట్లాడుతూ ఉన్నాము. కేవలము ఎన్ఓసి అనేది కేవలం సర్పంచ్లకు తెలియకుండా విత్తనాల ఫ్యాక్టరీ పెడుతున్నాం. మేము విత్తనాలు అన్నాడు, విత్తనాలు కాదు. మేమేదో విత్తనాల ఫ్యాక్టరీలు పెట్టి వీళ్ళందరికీ ఎరువులు సప్లై చేద్దామన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లను తెలియకుండా తీసుకుపోయిన వెంటనే మేము ఆ రోజే మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మాకు తెలిసిన వెంటనే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. విత్తనాల ఫ్యాక్టరీతో ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటుంది, సమస్త జీవకోటికి నష్టం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బెజ్జంకి మండలం అనేది ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పుగా ఉన్నది. ఎందుకంటే మీద అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది, కింద తోటపల్లి ఉన్నది, అటు మిడ్మానేరు ఉన్నది, ఎటు చూసిన కాలువలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాలుష్యంతో నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మేము కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగినది. ఈలోగా ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 30 నెలలలో చుట్టూ పోలీసులను కంచెలాగా కట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని ఇలా ఫ్యాక్టరీలను వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగినది. మేము చాలా సందర్భాలలో అడిగినాం కూడా, మరి ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు. మరి అధికార పార్టీ వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి, ఎందుకంటే ఎక్కడ జరిగినటువంటి మీరు అందరూ కూడా చూసి జగిత్యాలో ఇట్లాంటి ఒక్కటే ఫ్యాక్టరీ పెడదామని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అధికారులు ఎదురు తిరిగారు, ప్రజలు ఎదురు తిరిగారు, అధికారులు కూడా ప్రశ్నించారు, ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడ రద్దు చేయడం జరిగినది. ఒక్కటి పెడితేనే మొత్తం పల్లెలని ఏకమై ఆదిలాబాద్ లాంటి చోట బంద్ పెట్టడం జరిగినది. ఇలా 2 ఫ్యాక్టరీలను ఒక మండలానికి తీసుకొచ్చి పూర్తిగా మండలాన్ని ఒక ఎడారిలాగా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది. చాలామంది ముదిరాజులు చెరువును ఆధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇలా తోటపల్లి రిజర్వాయర్ను వాళ్ళకు జీవనాధారంగా చేసుకొని చేపలు పోసుకొని బతుకుతూ ఉంటే ఇలా ఒక్కరోజు నడిస్తేనే చేపలు మొత్తం చావడం జరిగినది. అంటే మొత్తం జీవరాశులు కూడా నష్టం జరుగుతూ ఉంది. ఇలా రేపు గొర్రెలకు కూడా నీళ్లు తాగుదామంటే కష్టమే ఉన్నది, రేపు బర్రెలకు కూడా నీళ్లు తాగుదామంటే కష్టమే ఉన్నది. కోళ్ళు కూడా కాలువల్లో నీళ్లు తాగుతూ చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా భూగర్భ జలాల్లో ఈ కలుషితమైన నీళ్లు కలిపి మనుషులకు కూడా నష్టం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఆ నీళ్ల ద్వారా, ఆ దుమ్ము ద్వారా ఇలా ఈగలు వస్తూ ఉన్నాయి. ఇలా శబ్దానికి ఒక్కరు కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. బెజ్జంకి మండలంలో కూడా చాలా మంది నిద్రలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ఉన్నట్టు మా పోలీస్ సోదరులు కూడా వాళ్ళ క్వార్టర్లో కూడా వాళ్ళు కూడా నిద్రపోతలేరు. పోలీసు వాళ్ళు కూడా అట్లాంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీలను మేము మూసివేయమంటున్నాం. మేమేమంటున్నాం, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, మేము పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. పరిశ్రమ అంటే మనుషులను బతికించాలి, కానీ పరిశ్రమ అంటే పానాలు తీసే పరిశ్రమలు మాత్రమే వద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి మా మొదటి అడుగుగా ఇలా మేమందరం వీరికి రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగినది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, 30 నెలలలో కూడా అనేక సందర్భాలలో మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగినది. ఇలా కోంపల్లి సత్యనారాయణ గారు కూడా మా వాళ్ళు గుగ్గిల నుంచి అఖిలపక్షం వెళ్ళి మాకు కష్టమైతే సార్ చచ్చిపోతామని అడిగితే కూడా ఇలా ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళ స్పందన ఎందుకు లేదు. ఇలా అన్ని పార్టీలలో వచ్చినాయి, ఆ ఒక్క పార్టీ తప్ప ఇంకొక పార్టీ తప్ప కేవలము కమిషన్లు వసూలు చేసుకున్నట్టు మాత్రమే ప్రజల్లో కలిసి రావట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ మండలం అనేది ఒక పచ్చని మండలం, ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నది, ఇప్పుడిప్పుడే రైతులు గొప్పగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యత కూడా వారు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఫ్యాక్టరీని మేము తిరిగి మొండిగా తెరిపిస్తామని అంటే మేము ఎంతకైనా తెగింపి మళ్ళీ పోరాటం చేస్తాం. పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇవాళ ఈ ఫ్యాక్టరీలు అనేది మాకు లెక్క కాదు, పోరాటాలు అనేది కొత్త కాదు. ఆ అవకాశం ఇవ్వకుండానే బంద్ చేయమని చెప్తా ఉన్నాం. ఒకవేళ ఇది బంద్ కాకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని కూడా మేము ముట్టడిస్తాం. ఖచ్చితంగా ముందు నడవాల్సిందే. ఈ బెజ్జంకి మండల ప్రజల వాళ్ళ
ఆశీస్సులతోని వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళకి ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. ఎవరెవరైతే కలిసి రాలో వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉన్నది, వాళ్ళతో కూడా పొత్తున్నదని చెప్పేసి మేము అనుకునే అవకాశం ఉన్నది. ఇంకొకసారి చూస్తాం, వారం రోజుల్లో మా కార్యాచరణ అఖిలపక్షం తరఫున మొత్తం మేము అందరం కూడా ప్రకటిస్తాం. దాని తదనంతరం కూడా ఫ్యాక్టరీలు ఇలా మూత పడ్డట్టుగా మూస్తే మంచిది, తెరిస్తే మాత్రం ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా అది బంద్ పడే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా పార్టీ తరఫున కూడా అన్ని అఖిలపక్షంలో మేము కూడా భాగస్వాములం అవుతాం. అందరి తరఫున మేము ముందు నిలబడతాం.